బలిజలను బీసీలో చేర్చాలి. దాతల సహకారంతో 22వ బలిజ కాపు సేవా సంఘం కార్తీక మాస వన భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బలిజ సంఘం కర్నూల్ నగర అధ్యక్షులు లక్ష్మణ తెలిపారు. ఆదివారం స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రక్కన విజ్ఞాన పీఠం ఆవరణలో ఘనంగా 22వ బలిజ కార్తీక మాసం వన భోజనం జరిగింది. కార్యక్రమంలో ముందుగా బలిజ సంఘం నాయకులు ప్రముఖ సీనియర్ వైద్యులకు నాయకులకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు లక్ష్మణ మాట్లాడుతూ బలిజలు ఏకమై కార్తీక మాస కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నారని, యువకులు వృద్ధులు ఉల్లాసంగా జరుపుకోవడం ఆనందకర విషయమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బలిజలను నిర్వీర్యం చేసిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్మణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, పత్తి ఓబులయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వామిరెడ్డి రమణమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం 22వ వనభోజనం జరుపుతున్నాము. పుల్లారెడ్డి కాలేజీ వెనుకల విజ్ఞాన పీఠం నందు ప్రతి ఏటా ఇక్కడ పల్లె సంఘీలందు ఏకమై సంవత్సరంకు ప్రతి ఒక్కరూ రోజు వచ్చే ఈ పండుగను దిగ్విజయంగా జయప్రదంగా జరుపుకుంటున్నాము. అలాగే యువతులు ముసలి వాళ్ళు ఆటపాటతో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ వనభోజనంకు దాతల సహకారంతో జరుగుతున్నది. ఈ వనభోజనం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పోదిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మమ్మల్ని బీసీలో చేర్చాలని, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ అమలు చేయాలని గత ప్రభుత్వం మమ్మల్ని నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం ఇక్కడైనా మా ప్రభుత్వానికి మేము మనుగడ సాగిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ మాకు అమలు చేయాలని కోరుతూ మా డిమాండ్లు. నేను కర్నూలు నగర బలిజ సంఘం లక్ష్మణ అధ్యక్షుడు.